ఓం సాయిరామ్ అండి. నా పేరు టీవీఎస్ఆర్ కామేశ్వరి. మా నాన్నగారి పేరు టి. లక్ష్మణరావు గారు. మా అమ్మగారి పేరు ఎం. లీలా కుమారి గారు. స్వామి గురించి చెప్పాలి, స్వామి ఎక్స్‌పీరియన్సెస్ చెప్పాలి అంటే నా జీవితకాలం నాకు సరిపోదు. ఎందుకంటే స్వామి నాకు అంతెక్కువ. అమ్మ, నాన్న తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది స్వామనే చెప్పగలను. నాకు స్వామి గురించి ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అంటే నా చిన్నతనంలో మా పెదనాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా స్వామి డివోటీస్. అప్పటిదాకా నాకు స్వామి అంటే ఎవరో తెలీదు. మా ఇంట్లో ఎవరు స్వామి డివోటీస్ గానీ, భజనలు గానీ ఇలా ఎవరు ఏవి చేసేది లేదు. అలా పెదనాన్నగారు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు సెలవులకి అక్కడ బాల వికాస్ వాటిలో పాల్గొనడం, ఈ కాంపిటీషన్స్‌లో పాల్గొనడం అలా స్వామి మీద భజనలు పాడుతూ ఉంటే నేను కూడా నేర్చుకొని భజన పాట పాడటం. ఇలా స్వామి ఫోల్డ్‌లోకి నేనొచ్చాను. కానీ అది అక్కడితో అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మా ఇంట్లో ఏమి ఆ ఎక్స్‌పీరియన్సెస్ లేవు కాబట్టి అక్కడితో అది స్టాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మేము స్వామి ఫోల్డ్‌లోకి రావాల్సిన అవకాశం ఎప్పుడొచ్చింది అంటే మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చున్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ మేము స్వామి ఫోల్డ్‌లోకి రావడం జరిగింది. 2003, 2004 ఆ టైంలో. అది మాకు చాలా పెద్ద ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే నాన్నగారికి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాబట్టి అది చాలా ఈజీగా, చాలా సులువుగా తీసి బయట పడేశారు మమ్మల్ని. కాబట్టి అది నాకు బెస్ట్ టర్నింగ్ పాయింట్ నా లైఫ్‌లో స్వామి గురించి అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత మా నాన్నగారి ఆపరేషన్ అవ్వటం, ఆ తర్వాత అక్కడ మాకు దగ్గరలో ఒక మందిరం కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం. ఆ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు అమ్మ, నాన్నగారు మంచి యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం. అలా మళ్ళీ స్వామి ఫోల్డ్‌లోకి మేము రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఇలాగే ఒకసారి పర్తి యాత్రకి వెళదాం అని అందరూ అన్నప్పుడు మేము కూడా పర్తి యాత్రకి వెళ్ళాం. అప్పటిదాకా స్వామి నేను చూసింది లేదు. అప్పుడే స్వామి చూస్తున్నారు. అందరి దగ్గరికి వెళ్తున్నారు. విభూది ఇస్తున్నారు, లైక్ చైన్స్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు అంటున్నారు. స్వామి కనీసం నా వైపు రావట్లేదు, నా వైపు చూడట్లేదు. సో ఇలా 2-3 టైమ్స్ నేను వెళ్తున్నాను. స్వామి నా వైపు చూడట్లేదు. ఒకరోజు ఇలాగే చూడట్లేదు స్వామి అని చెప్పి ఇలా కళ్ళు మూసుకోగానే నా కళ్ళ అంటే ఫ్లాష్ నాకైన సీన్ ఏంటి అంటే ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఒక నావ. ఆ నావలో నేను. అలా ఏమవుతోంది, కొంత దూరం ప్రయాణిస్తూ ఉండగా ఆ సముద్రంలో నావ మునిగిపోతూ వస్తుంది. ఒక ఎడ్జ్ మునిగిపోయింది. ఇంకో ఎడ్జ్ మునిగిపోయింది. నా చేతిలో ఉన్న తెడ్డు మునిగిపోయింది. మెల్లగా నా కాళ్ళు మునిగిపోతున్నాయి. నా చేతులు మునిగిపోతున్నాయి. కంప్లీట్‌గా నేను సింక్ అయిపోతున్నాను. ఆ టైంలో పైనుంచి ఏదో ఒక హ్యాండ్, ఆ హ్యాండ్ వచ్చి నన్ను ఇలా తీసి బయట పడేసిన ఒక ఎక్స్‌పీరియన్స్. సడెన్‌గా నాకు ఏం జరుగుతుందో అర్థం గాక నేను కళ్ళు తెరుచుకుని చూసే టైంకి ఎదురుగుండా స్వామి వెళ్తున్నారు. అది నాకు స్వామి తాలూకా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. నేనప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసింది, ఓకే. స్వామి నాకేదో ఒక ఆపదుంది. ఆ ఆపద నుంచి స్వామి నన్ను సునాయాసంగా తీసి బయట పెడతారు అన్న ఒక ఎక్స్‌పీరియన్స్ నాకొచ్చింది. దాని తర్వాత నాకు సంగీతం అంటే ఫస్ట్ నుంచి ఇష్టం. ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ పర్తి యాత్రలోనే నేను పాట పాడదామని చెప్పి అనుకోవడం జరిగింది. జరిగినప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నన్ను పాడిస్తానని, పాడించనని, నన్ను ముందు కూర్చోబెడతానని, వెనక్కి కూర్చోబెడతానని ఇలా చాలా సో అప్పటిదాకా నాకు ఛాన్స్ ఇస్తారని గూడా నాకు తెలీదు స్వామి. బట్ నా ప్రయత్నం నేను చేయాలి గాబట్టి నాకిచ్చిన పాటని నేను సంపూర్తిగా ఏమంటారు ప్రిపేర్ అయ్యాను. అక్కడ పాడదామని. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ మైక్ నా దగ్గరికే వచ్చింది. అది స్వామి బ్లెస్సింగ్ అనే నేను అనుకుంటా. ఎందుకంటే నన్ను కంప్లీట్‌గా పాడడానికి కూడా నన్ను సపోర్ట్ చేయకుండా ఉండాలని అనుకున్న సిట్యుయేషన్‌లోంచి ముందు స్వామి మైక్ పెట్టారు. అప్పుడు నేను పాడడం జరిగింది. అప్పుడు పాడినప్పుడు కూడా స్వామి పాద నమస్కారాలు ఇచ్చారు మా టీమ్ అందరికి. అయితే అక్కడ సిస్టర్స్ ఉంటారు గదా! వాళ్ళేంటి ఒక్కళ్ళనే అలౌ చేస్తాను. ఇంకెవరిని అలౌ చేయనన్నారు. నా ముందే ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని మాత్రమే అలౌ చేశారు. స్వామి విభూది ఇచ్చారు. ఆ విభూతి ప్రసాదం అందరం తీసుకున్నాం. బట్ మాకు పాద నమస్కారాలు ఎవరికీ రాలేదు. అది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సెకండ్ ఎక్స్‌పీరియన్స్ నేను ఇలాగా సంగీతం ట్రూప్‌తో వెళ్ళాను. అప్పుడు నేను పాడిందేం లేదు కానీ హెల్పర్‌గా వెళ్ళాను మా గురువుగారికి అందరికి. వాళ్ళేంటంటే ఉపాసకులు, దేవి ఉపాసకులు తప్ప స్వామి ఫోల్డ్‌లో వాళ్ళు లేరు. బట్ వాళ్ళకున్న సంగీతంలో ఉన్నటువంటి మక్కువతో వాళ్ళొచ్చి పాడటం జరిగింది. సో వెళ్ళిన తర్వాత అక్కడికొచ్చిన తర్వాత ఏమైందో తెలీదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నారు. చాలా ఆతృతగా వచ్చాం అందరం. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అనేసరికి ట్రూప్ అంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వామి మిరాకిల్ అంటే ఇదేనేమో మేబీ అక్కడి నుంచి కాలొచ్చింది. కాలొచ్చిన రాంగానే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని వెనక్కి పిలిపిచ్చారు. మళ్ళీ మాకు అందరికి ట్రూప్‌కి
అక్కడ పాడే అవకాశం జరిగింది. అక్కడ నా పార్టిసిపేషన్ ఏమీ లేదు. కానీ స్వామి బ్లెస్సింగ్స్ నాకు ఆ రోజు దొరికాయి. స్వామి పాద నమస్కారాలు నాకు దొరికాయి. అలా సెకండ్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా థర్డ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే స్వామి ఫోల్డ్‌లో మనం వాలంటీర్‌గా ఏదైనా ఒక సేవ చేయొచ్చు. ఇలానే స్వామి బాల వికాస్ స్టూడెంట్స్ అందరికీ ఒక స్కిట్ లాగా, డాన్స్ స్కిట్ లాగా ఒకటి అరేంజ్ చేశారు. సో, నాకు కొంచెం ఏదో డాన్స్‌లో ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ పిల్లలందరికీ ట్రైన్ చేసి అక్కడ స్వామి ముందు ఆ ప్రదర్శనని చేసే అవకాశం వచ్చింది. అప్పుడు కూడా నాకు నా వంతుగా ఎంత అయితే అంతవరకు పిల్లల్ని ట్రైన్ చేశాం. అప్పుడు గూడా అంతే. ట్రైన్ చేసినప్పుడు పిల్లలందరితో కూర్చున్నప్పుడు స్వామి ఇలా వచ్చి నాది లాస్ట్ అనమాట. అప్పుడు గూడా స్వామి మిరాకిల్. యాక్చువల్‌గా అయితే నన్నెక్కడెక్కడో ఫస్ట్ కూర్చోబెట్టారు. అలా ఫస్ట్ కూర్చొనుండుంటే స్వామి పాద నమస్కారాలు నాకు దొరికుండేటివి కావు. అప్పుడు నన్ను తోసుకుంటూ ఒక అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల నేను వెనక్కొచ్చాను. సో, ఇలా వెనక్కి రాంగానే నా పక్కకే వచ్చి స్వామి ఆగారు. ఆగినప్పుడు కూడా నాకు స్వామి పాద నమస్కారాలు దొరికాయి. ఇలా 1 కాదండి, 2 కాదండి, 3 కాదండి చాలా ఎక్స్‌పీరియన్సెస్ చెప్పొచ్చు స్వామి గురించి. స్వామి నిరంతరం నాతోనే ఉంటారు. ఎప్పుడు నాతోనే ఉంటారు. నాకు ఏ కష్టం వచ్చినా స్వామే తీరుస్తారు. నేను అడగక్కర్లేదు గూడా. స్వామి నాకిది చెయ్యండి అని నేనెప్పుడు అడిగింది కూడా లేదు. నాకొచ్చిన కష్టాన్ని ఆయనే ఎప్పుడు తీర్చాలో స్వామికి నేను దండం మాత్రం పెట్టుకుంటా. స్వామి మీరే చూడండి. నేను లైక్ అందరూ అడిగినట్టు నాకేదో చెయ్యండి అని కూడా నేనెప్పుడు స్వామిని అడగను. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బావుండాలి, అందరూ బావుండాలనే నేనెప్పుడు కోరుకునేది. అలానే నా వెంట, జంట, కంట ఎప్పుడు స్వామి నాతో పాటు ఉంటున్నారు. ఇప్పటికి కూడా నాతో పాటు ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉన్నారు స్వామి. ఇంకా స్వామి సేవలు అనేవి చెప్పాలంటే యూత్ ఫెస్టివల్స్ అని చెప్పి నాకదో చాలా పెద్ద ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పొచ్చు. యూత్ ఫెస్టివల్, ప్రోగ్రామ్స్‌లో నేను పార్టిసిపేట్ చేశాను. ఎప్పుడూ అమ్మా, నాన్నగారిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళింది లేదు. బట్ అది ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు లైఫ్‌లో గుర్తుండిపోయే ఎక్స్‌పీరియన్సెస్. అంటే చాలా చోట్లకి వెళ్ళాము. అక్కడ అందరిని కలిసాము. వాళ్ళందరికీ బట్టలు ఇలా చదువుకోని పిల్లలు, పేదవాళ్ళు వీళ్ళందరికీ బట్టలు వితరణ చేయడం. ఇలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ నేను ఫేస్ చేసున్నాను. అలాగే స్వామికి సంబంధించినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ చెప్పుకోవాలి అంటే నా పెళ్ళికి ముందు వరకు స్వామి ఫోల్డ్‌లో నేను సంపూర్ణంగా ఉన్నాను. ఎందుకంటే అమ్మ, నాన్నగారి సపోర్ట్ ఉంటుంది కాబట్టి. పెళ్లి తర్వాత తెలిసిందే కదా మీ అందరికీ. పెళ్లి తర్వాత కొంచెం అలా అంటే స్వామికి దూరం అయిపోలేదు. బట్ స్వామి ఫోల్డ్‌లో సర్వీసెస్ ఇవి చెయ్యాలి అనుకుంటే గనక అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయలేకపోయాను. ఇలా ఇప్పుడు స్వామి 100th బర్త్‌డేలో కూడా నేను యాక్చువల్‌గా పార్టిసిపేట్ చేయాలి అనే భావన అయితే ఉండేది. కానీ ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే ఒక తోవ నాకు తెలియలేదు. అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో భజన పెట్టుకున్నారు. 100th బర్త్‌డే సందర్భంగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో భజన కార్యక్రమాలు అన్నీ జరిగాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటుంది నాతో. ఈ 100th బర్త్‌డే ఎలా చేశాము, మన ఇంట్లో భజన ఎలా జరిగింది, ఎలా పార్టిసిపేట్ చేశారు, వచ్చిన వాళ్ళందరినీ ఎలా మనం ఆదరించాము, సర్వీసెస్ గురించి ఎలా చెప్పాము, ఇలా అన్ని ఎక్స్‌పీరియన్సెస్ అన్ని చెప్పుకుంటూ వచ్చారు అమ్మ వాళ్ళు. చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాకు అనిపించింది, మా అమ్మకి అనిపించింది ఈ 100th బర్త్‌డేలో నేనంటూ ఎంతో కొంత స్వామికి ఇవ్వాలి అని చెప్పి ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నప్పుడు మా అమ్మ వెళ్ళి మా ఆయన్ని అడిగింది. ఈ 100th బర్త్‌డేలో మనం భజన పెట్టుకుందాం అని చెప్పి. సో, అనుకోకుండా మా ఆయన భజనకి ఓకే అనడం ఇదంతా నాకు చాలా పెద్ద మిరాకిల్. ఎందుకంటే ఇటువైపు ఎవరికీ మా హస్బెండ్స్ సైడ్ ఎవరికీ గూడా ఈ స్వామి అంటే ఏమీ తెలీదు. అలాంటిది ఆయన చెప్పగానే ఆయనే ఓకే అన్నారు. ఆయనంతట ఆయనే వెళ్ళి భజన ఏర్పాట్లన్నీ చేశారు. ఇదంతా స్వామి మిరాకిలేనండి. ఎందుకంటే నేను మా అమ్మకి చెప్తూ ఉంటా అడుగుతోంది. "నువ్వు భజన పెట్టావు కదా! భజన పెడుతున్నావు అంటే అన్నీ చెయ్యాలి గదా! ఇంట్లో ఏం సమకూర్చలేదు. నువ్వు అలా కూర్చున్నావు" అది ఇది అని. అమ్మా ఇది నీ సంకల్పం, నా సంకల్పం కాదు గదమ్మా! స్వామి సంకల్పం. ఆయన సంకల్పించుకున్నారు అంటే అన్నింటికి ఆయనే తీసుకొని పోతారు. మనం అలా జస్ట్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా మాత్రమే పనిచేస్తాం. నువ్వేం కంగారు పడొద్దు. అన్నీ స్వామి చేయించుకుంటారు అని నేను హాయిగా, ప్రశాంతంగా, నిబ్బరంగా కూర్చున్నాను. అలానే అన్నీ స్వామి సమకూర్చుకున్నారు. ఇక్కడ మందిరం వాళ్ళందరూ వచ్చి ఆ రోజు నగర సంకీర్తన దగ్గర నుంచి అన్నీ వాళ్ళ దగ్గరుండి చేశారు. నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ చాలా రోజుల తర్వాత అని నేను చెప్పొచ్చు. స్వామి అవతారం చాలించిన తర్వాత నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా ఈ 100th బర్త్‌డే అనేది ఉందని చెప్పడానికి కూడా సందేహం లేదు. అలాగే
పొద్దున్నే నగర సంకీర్తన అయిపోయింది. భజన అయిపోయింది. భజనకి ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా మనకు తెలియని పరిస్థితి. సరే నేను మా ఆయన కూర్చొని స్వామి ఆహ్, అష్టోత్తర శతనామావళి పూజ చేస్తుంటే ఏంటో తెలియని ఒక బ విభూతి వాసన అది. స్వామి ప్రశాంత నిలయంలో మనం ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తామో అలాంటి వాసన. సడెన్‌గా చూసేసరికి ఎవరు లేరు. నాకు ఒకేసారి అంత పెద్ద వాసన అనిపిచ్చింది. లైక్ ఓకే. స్వామి వచ్చారు. నా భజనకి స్వామి ఇక్కడే ఉన్నారు అని ఒక సాటిస్ఫాక్షన్. అలాగే ఈ భజన సందర్భంగా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక అద్భుతం ఇంకొకటి ఏంటి అంటే, సాయిరాం హుస్సేన్ గారని ఆయన పరిచయం అవ్వడం. స్వామి దగ్గర చాలా సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్‌గా, వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే యూట్యూబ్‌లో కూడా ఆయనకి చాలా మంచి పేరుంది. లైక్ ఇప్పుడే 1,000,000 సబ్‌స్క్రైబర్స్ అంతా అయిన తర్వాత ఆయనకి యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ కూడా రావడం జరిగింది. సో, ఆయన పరిచయం, ఆయన ఎక్స్‌పీరియన్సెస్, ఆయనతో కూర్చొని నేను మాట్లాడిన తర్వాత ఆయన ఎక్స్‌పీరియన్సెస్ చూస్తుంటే లైఫ్‌లో ఆయన ఇది కూడా నాకంటే లైక్ మనకు చిన్న చిన్న బాధలొస్తున్నా గానీ మనం కుంగిపోతూ ఉంటాము. ఆయన ఎక్స్‌పీరియన్సెస్ నాకు చెప్తూ ఉంటే, ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటే లైఫ్‌లో ఇది మన లైఫ్‌లో స్వామి మనకు చాలా ఏమంటారు పూల బాటలాగే పరిచేస్తున్నారే, మనకన్నా బాధపడే వాళ్ళు ఇంకా చాలా కొల్లల మందున్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చూసుకుంటే మనల్ని స్వామి చాలా చక్కగా చూసుకుంటున్నారని ప్రతి ఎక్స్‌పీరియన్స్ నాకు కళ్ళంట నీళ్లు తిరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. సో, అలా ఆయన సపోర్ట్ వల్ల మళ్ళీ ఈ స్వామి ఫోల్డ్‌లోకొచ్చాము. ఇప్పుడు ఇంటర్వ్యూ నేను ఇవ్వగలుగుతున్నాను. స్వామితో మళ్ళీ మాట్లాడుతున్నట్టే నాకు అనిపిస్తోంది ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా. సో, స్వామి నాకు ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ నన్ను కాపాడుతూ నాతోనే ఉంటూ, ఈ స్వామి బ్లెస్సింగ్స్ కూడా నాకు అలానే వచ్చాయని అనుకుంటున్నాను. స్వామి ఎప్పుడు నాతో ఉంటారు. స్వామి ఎల్లప్పుడూ నాతో ఉంటారు. జై సాయిరాం.